హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక మంచి ఎడిటింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. ఒక సింపుల్గా ఒక స్టేటస్ వీడియో అయితే మీకు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకుని, ఇక్కడ నేను వచ్చేసి ఎల్లో కలర్ అయితే సెట్ చేసాను. మీకు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకుని, ఈ విధంగా మీకు నచ్చిన ఫోటో అయితే మిడిల్లో సెట్ చేసుకుని, లేదా నేను నచ్చిన ఫోటోగా సెట్ చేసుకుని, ఒక మీకు నచ్చిన సాంగ్ ఏదో ఒకటి సెట్ చేసుకుని విధంగా సింపుల్గా అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మట్టికి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థం ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు నీకు ఏమైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చాను. మీరు సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా మీ గ్యాలరీకి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగానే క్రియేట్స్ టైం అయితే 5 seconds అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో నైస్ కానీ సూపర్ కానీ ఏదో కామెంట్ చేసి నాకు మరింత సపోర్టింగ్ అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, అయితే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా సింపుల్గా అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, మన కైన్మాస్టర్ యాప్ అని ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ మనం చూస్తే క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్. ఎందుకు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 16:9 అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. చూసారు కదా, క్లిక్ చేసిన మనకి ఈ విధంగా డైరెక్ట్గా గ్యాలరీలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. అది వచ్చేసి క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఓకే అని పర్మిషన్ అడుగుతుంది, ఓకే చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారండి, ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్ ఉంది కదా, మీరు సేమ్ ఇలాగ ఉంచేసేయండి. ఈ బ్లాక్ అండ్ వైట్లో ఉంది కదా, ఇచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది వచ్చేసి 40 seconds అయితే ఉంది. మీకు నచ్చినంత సేపు అయితే పెట్టుకోండి. నేను వచ్చేసి 30 seconds అలా పెట్టుకుంటున్నాను. మీకు నచ్చినంత సేపు అయితే మీరు సెట్ చేసుకుని ఒకసారి దాన్ని క్లిక్ చేసి పైన సజరాక క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ మీద ఇచ్చేసేయండి. అప్పుడు రైట్ సైడ్లో మనకి ఏదైతే ఎక్స్ట్రా ఉందో కట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు స్టార్టింగ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి పైన మీడియం మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి లాస్ట్ వరకు ఈ విధంగా ఫింగర్తో డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఏదైనా డ్రాగ్ చేసిన స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే కిందకు వచ్చేసినట్టయితే ఇక్కడ మీకు క్రాపింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి కొద్దిగా విధంగా క్రాప్ చేసుకోండి. ఓకే, క్రాప్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి ఒకసారి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా రొటేట్ చేయండి. కొద్దిగా రొటేట్ చేసి మళ్ళీ కింద స్క్రోల్ చేసి క్రాపింగ్ మీకు క్లిక్ చేసి ఇక్కడ మీకు మాస్క్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుని ఇక్కడ షేప్స్ మీకు క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ బాక్స్ క్లిక్ చేసి టిక్ మార్క్ చేసేయండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి మీరు కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకోండి. ఓకే, విధంగా సెట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మళ్ళీ కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా మిడిల్లో వచ్చేదట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఈ విధంగా సెట్ చేసుకోండి. చూసారు మన పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఒకసారి ప్లే అనేది చేస్తుందని చూడండి. చూసారు కదా, ఈ విధంగా మన పర్ఫెక్ట్గా అయితే టెంప్లెట్తో పాటు ఫోటో కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మీకు ఆడియో అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చింది ఏదో ఒకటి సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. సాంగ్ను కూడా కంప్లీట్గా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీసుకురండి. ఒకవేళ లాస్ట్కి వచ్చినా కొంచెం నాకు ఈ సాంగ్ ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి కింద ట్రిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ మీద ఇచ్చేసి అప్పుడు రైట్ సైడ్లో మనకి ఏదైతే ఎక్స్ట్రా ఉందో కట్ అయిపోయింది. మనకి ప్రతిదీ లాస్ట్ వరకు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియం క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే ఆ టెంప్లెట్ కలర్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా లాస్ట్ వరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఓకే, విధంగా డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైజు ఇంక్రీజ్ సింబల్ ఒకటి గమనిస్తే దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అయితే చేసేయండి. మీరు దీని మొత్తానికి విధంగా చేసేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టుగా మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు మల్టిప్లై మీద ఇచ్చేసేయండి. చూసారు కదా, మనం పర్ఫెక్ట్గా ఇది సెట్ అయిపోయింది. కలర్తో పాటు ఎల్లో కలర్గా ఇదే సెట్ అయిపోయింది. ఒకసారి నేను సాంగ్ అనేది కొద్దిగా తగ్గించి మీకు ఒకసారి నేను వచ్చేసి మామూలుగా బీజిఎం అయితే యాడ్ చేశాను. చూడండి ఒకసారి ఏ విధంగా క్రియేట్ అయిందా. చూసారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా క్రియేట్ అయిపోయింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఒక బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన ఎగ్జిట్ లాగా ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 720 కానీ 1080 కానీ పెట్టుకుని కింద ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయగానే మన గ్యాలరీలోకి అయితే ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాబాయ్, జై హింద్. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ.